Today we'll try to discuss 5 most important points to follow as a biker on the highway, okay, especially on the highway. So the first and foremost point ఏంటంటే, సో ఈ లైన్లో వెళ్ళటం చాలా సేఫ్, అండ్ ఎస్పెషల్లీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిడిల్ ఒక 1 feet to 2 feet వదిలేసి, if your bike is maintaining this line, exact this line, this is the safest line. ఎందుకంటే సో సడన్గా మీకు ఏదైనా లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైనా ఆబ్స్టికల్ వస్తే మీకు రియాక్షన్ టైం ఉంటుంది కొంచెం, సో మీకు రెస్పాండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ సంథింగ్ విల్ కమ్ రైట్ అవే ఫ్రమ్ దిస్ సైడ్, సో మీకు రియాక్షన్ టైం యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. సో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ యా, దాట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ వెన్ కమ్స్ టు సెకండ్ వన్ ఏంటంటే, ఈ వైట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు జస్ట్ ఊరికే షోకి వేసారనుకుంటారు. ఎస్పెషల్ ఇక్కడంతా వదిలేయండి. వెన్ ఇట్ కమ్స్ టు టర్నింగ్స్ ఆర్ ఎనీ డివైడర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఐ మీన్ ఏమైనా డివైడర్స్ అందుకుంటే, అండ్ దట్ టు ఇన్ కార్నరింగ్ లాగా ఉంటే, మన వాళ్ళకి ఏంటంటే బైక్స్ ఉన్నాయి కదా దూల, సో కార్నరింగ్ చేద్దామనే ప్లాన్లో ఉంటారు. సో ఆ వైట్ ఏంటంటే స్కిడ్ అవుతుంది. మీరు కార్నరింగ్ చేసేటప్పుడు అది స్కిడ్ అయిందంటే టైర్ నువ్వు పోవాల్సిన దానికన్నా ఒక్క రొటేషన్ ఎక్కువ తిరిగినా కూడా టచింగ్ ద గ్రౌండ్, అంతే, మీరు గ్రౌండ్ మీద ఉంటారు. సో కార్నరింగ్ చేయండి, అది ఎక్కడ చేయాలనో అక్కడ చేయండి. హైవేస్ ఆర్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ కార్నరింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్, ఓకే. అండ్ ఐ డోంట్ డూ కార్నరింగ్ ఇన్ ద హైవేస్, నేనైతే చేయను. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాజ్ అ బైకర్గా మీరు నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఫర్ సపోజ్ నా ముందర 2 వెహికల్స్ ఉన్నాయి. సో ఆ 2 వెహికల్స్లో ఓకే వదిలి, నా ముందర ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ స్లో అవుతుంది, ఓకే. ఆ వెహికల్ స్లో అవుతుంటే దాన్ని క్రాస్ చేయొద్దండి అంటిల్ ఆర్ అన్లెస్ మీరు కన్ఫర్మ్ అయితే ముందర ఏం లేదు మనం క్రాస్ చేయొచ్చు అంటేనే. ఎందుకంటే వాడు ఎందుకు స్లో అవుతాడు, ఏం అవసరం లేకుండా. ముందర ఏదన్నా వస్తుండాలి, లేదంటే వాడే ఎక్కడికన్నా వెళ్తుండాలి. సో 2 రిస్కే కదా మనకి. సో అందుకనే నేనైతే క్రాస్ అవ్వను. అట్లా నా మైండ్కి అది కన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే నేను క్రాస్ చేయొచ్చు వాళ్ళని అన్నప్పుడు మాత్రమే నేను క్రాస్ చేస్తాను. దిస్ ఈజ్ ద థర్డ్ రూల్ ఐ ఫాలో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు fourth point is the most important point, that is your brakes. సో మీ బ్రేక్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, even though if you are not in the highway, just try to check how much percentage still your brake pads are left, okay. So that is most important one. So without brakes, even though if you are following the first 3 rules, the 4th rule you can't follow, and it may lead to accidents or something like that, okay. And I always check my brake pads whenever I am hitting the roads. And the 5th point is the helmet. So the helmet is the most important safety gear every biker should follow, every biker should wear. ఎందుకంటే ఫస్ట్ 4 రూల్స్లో ఏ ఒక్క రూల్ కొంచెం అటు ఇటు అయినా 5th rule will protect you, okay. సో
yeah, these are the 5 rules that I follow, and I hope this video will make at least one person to follow these 5 rules. Will be, I feel very good for that. And even though if everything goes well, something will not go well always, right? So that's why I'm saying be very cautious while riding. So if you feel sleepy, stop and have a coffee. If you feel dizzy, stop and have water. Try to stop as many times as possible. Be hydrated, so don't get dehydrated. So it will makes you like, I don't know how to tell in English. So dum dum chestadi Telugulo aithe. Enjoy the ride, not like just pushing boom 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 like that.